మానవుని యొక్క జీర్ణ వ్యవస్థ చూడండి. మొదటి భాగం ఆస్యకుహరం, రెండవది లాలాజల గ్రంథులు, 3 అన్నవాహిక, 4 కాలేయం పిత్తాశయం, 5ది 6ది జీర్ణాశయం అంటే స్టమక్, 7 క్లోమము, ఇది లోపల ఉన్నది చిన్న పేగు, బయట కప్పేసినది పెద్ద ప్రేగు, తర్వాత పురీషనాళం, పాయువు. జనరల్గా ఏంటంటే మనం పిక్చర్ కూడా బాగా అబ్జర్వ్ చేసి నేర్చుకోవాలి. ఎందుకంటే ఎక్కడ ఎలా క్వశ్చన్ అడుగుతారో తెలుసు కదా. మనకు డిఎస్సి అంటే సముద్రం అంత సబ్జెక్ట్లో ఎక్కడో మూలం తీసేసి అది అన్ఇంపార్టెంట్ అయినా సరే ఇంపార్టెంట్ అయినా సరే బిట్ తీసేస్తారు. సో ప్రతిదీ ఇంపార్టెంటే అన్నమాట. దీన్ని కూడా ఒకసారి